న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మెరుపు తనిఖీలు చేపట్టారు. చెన్నూరు గ్రామంలోని ఓ ఇంటర్నెట్ సెంటర్ వేదికగా అక్రమంగా నగదు పంపిణీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా సుమారు 95,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను సదరు సెంటర్ నిర్వాహకుని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మెరుపు తనిఖీలు చేపట్టారు. చెన్నూరు గ్రామంలోని ఓ ఇంటర్నెట్ వేదికగా అక్రమంగా నగదు పంపిణీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా సుమారు 95,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను సదరు సెంటర్ నిర్వాహకుని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మెరుపు తనిఖీలు చేపట్టారు. చెన్నూరు గ్రామంలోని ఓ ఇంటర్నెట్ సెంటర్ వేదికగా అక్రమంగా నగదు పంపిణీ జరుగుతుందన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఈ సోదాలో దాదాపు 95,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సెంటర్ నిర్వాహకుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కోసం పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి దేవేందర్ లైవ్ లో అందిస్తారు. దేవేందర్, చెప్పండి, పూర్తి స్థాయిలో మాత్రం 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతున్నటువంటి క్రమంలోనే మరోవైపు నగదు పంపిణీ కార్యక్రమం కూడా సాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఓటుని నోటుతో కొనడం కోసం మాత్రం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అన్ని పార్టీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ స్థానికంగా కలకలం రేపుతుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? యశ్రాజ్, 3వ విడత ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు కూడా పూర్తిగా సజావుగా సాగుతుంది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనల మినహా కూడా ఎన్నికలంతా కూడా ప్రశాంతంగా నడుస్తున్న తరుణంలో కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో ఒక ఇంటర్నెట్ సెంటర్ లో ఓటుకు నోటు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఆ ఇంటర్నెట్ షాప్ మీద దాడులు నిర్వహించింది. అక్కడ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకొని వారిని అరెస్ట్ చేసి పోలీసులు ఇంటర్నెట్ నిర్వాహకుడిని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకున్న ఘటన ఇటు ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇది పూర్తిగా కల్లూరు మండల వ్యాప్తంగా కూడా ఈ ఘటన చాలా కలకలం రేపుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే నిన్న అంటే 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొన్న ప్రచారం ముగిసింది. నిన్న అంతా కూడా ఆ ప్రలోభాల పర్వమే నిన్నంతా కూడా గ్రామాల్లో నడిచిన పరిస్థితి. అంటే 3వ విడత ఎన్నికలకు సంబంధించి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు ఇక్కడ 7 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలు. ఆ ప్రచారం కూడా 15వ తారీఖుతో ప్రచారం ముగిసిపోయింది. 15వ తారీఖు సాయంత్రం నుంచి కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఓటర్లకు తాయిలాలు అంటే మద్యం, మందు, మాంసం అలాగే నగదు పంపిణీ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పరిస్థితిని మనం యాజులుగా చూస్తుంటాం. కానీ ఈ రోజు ఖచ్చితంగా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి కూడా 3-4 గంటల సమయం అవుతున్నా కానీ ఇప్పటికీ ఓటర్ స్లిప్పులు తీసుకొని నగదు పంపిణీ చేస్తున్నారు, ఓటుకి నోటు ఇస్తున్నారని చెప్పి పూర్తిగా ప్రాథమిక సమాచారం తీసుకొని ఇటు తనిఖీలు నిర్వహించారు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం. ఖచ్చితంగా 95,000 రూపాయల నగదు మాత్రం ఇంటర్నెట్ సెంటర్ లో దొరికినటువంటి పరిస్థితి. వెంటనే ఆ 95,000 నగదును సీజ్ చేసి ఇంటర్నెట్ నిర్వాహకుడితో పాటు మరో 4గురిని కూడా ఇటు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి మనకు తెలుసుకోవచ్చు, మనకు కనబడుతుంది. ఇది ఏ పార్టీ అభ్యర్థికి సంబంధించిన డబ్బు, ఇది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళదా, బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి సంబంధించిందా, లేక ఇతరులకు సంబంధించిందా అనే కూడా విషయాలు కూడా పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి. అయితే మరో విషాద సంఘటన కూడా ఇటు ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి. సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో పూర్తిగా ఓటు వేయడానికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత వృద్ధుడు 57 సంవత్సరాల వృద్ధుడు సత్యనారాయణ పూర్తిగా గుండెపోటుతో చనిపోయిన పరిస్థితి. గుండెపోటు రాగానే అతనికి చికిత్స నిమిత్తం సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తున్నారు. మార్గం మధ్యలో కూడా ఆయన చనిపోయినట్లు కూడా అటు వైద్యులు గుర్తించిన పరిస్థితి. అంటే ఓటు
వేసి ఆ, ఇంటికి వెళ్ళి అలా ఇంట్లో కుర్చీ మీద కూర్చోగానే అతనికి గుండెపోటు వచ్చిన పరిస్థితి. అంటే ఇట్లాంటి కొన్ని సంఘటనలు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఓటు వేయక ముందు కనుక అతను చనిపోతుంటే అతని ఓటు హక్కును కూడా వినియోగించుకోలేకపోయేవాడు, కానీ ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాత అతనికి గుండెపోటు వచ్చింది. సో ఇలాంటి ఇటు పెనుబలి మండలంలో కూడా ఒక పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఇద్దరు కూడా ఎవరైతే ఈ లోపల ఎన్నికల పోలింగ్ సిబ్బంది ఏజెంట్స్ అయితే ఉంటారో వాళ్ళిద్దరు కూడా స్వల్ప ఘర్షణ వాతావరణం కూడా జరిగింది. సో ఆ ఘర్షణ వాతావరణం కూడా పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పి వాళ్ళని కూడా బయటికి పంపించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఖమ్మం జిల్లాలో ఏన్కూర్ మండలంలో, అంటే ఏన్కూర్ మండలం మేడిదేపల్లి గ్రామంలో మా సమస్యలు పరిష్కరించడం లేదంటూ కూడా ఆ గ్రామంలో ఉన్న ఓటర్లంతా కూడా ఎన్నికలని బహిష్కరించిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడే తాజాగా మనకు ఆ సమాచారం అందింది. మేడిదేపల్లి గ్రామంలో ఉంటున్న ఓటర్లు కూడా మా సమస్యలు ఎవరు కూడా మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు, ఏ సర్పంచ్ అభ్యర్థి గెలిచినా కానీ, ఏ ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చినా కానీ మా సమస్యల పరిష్కారం మాత్రం మా గ్రామంలో సమస్యలు అదే విధంగా వేసుకొని ఉన్నాయి, ఎవరు కూడా మా సమస్యలు తీర్చడానికి కూడా వాళ్ళంతా కూడా ఎన్నికల్ని బహిష్కరించిన పరిస్థితి. అటు ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఇటు ఎన్నికలైతే కొనసాగుతున్నాయి. అక్కడక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కొన్ని చెదురుమదురు సంఘటనల మీద కూడా ఓటింగ్ అంతా ప్రశాంతంగా నడుస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాల్లో ఇటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆళ్లపల్లి, గుండాల, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, అలాగే ఆ టేకులపల్లి, ఈ 7 మండలాలు కూడా అటు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు 156 గ్రామ పంచాయతీలు గాను 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 145 గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ స్థానానికి నామినేషన్ దాఖలు కాలేదు. మిగతా 146 గ్రామ పంచాయతీలు కూడా ఎలక్షన్స్ అటు పూర్తి ప్రశాంతమైన వాతావరణంలో నడుస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా ఆళ్లపల్లి, గుండాలలో కూడా ఓటింగ్ పూర్తిగా మందకొడిగా సాగుతున్న పరిస్థితి. ఇటు జూలూరుపాడులో ఒక సర్పంచ్ స్థానానికి అలాగే ఒక 10 వార్డు స్థానాలకు అయితే పూర్తిగా వాళ్ళ గ్రామంలో కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి. రిజర్వేషన్ పెండింగ్ అంశంలో కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఆ గ్రామంలో ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కూడా ఇటు ఎన్నికల కమిషన్ కూడా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి. మిగిలిన గ్రామాల్లో కూడా అటు ఓటింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. అటు మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్న ఒక సెంటర్ లో 168 మంది ఓటర్లు ఒక పోలింగ్ బూత్ లో ఓటు వేయాలి. వాళ్ళకు కూడా 3 అంచెల భద్రతలు కూడా అక్కడ ఎస్పీ రోహిత్ రాజ్ కల్పించి వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునే కూడా పూర్తిగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకోవచ్చు. ఇటు ఖమ్మం జిల్లాలో విఎం బంజర అంటే పెనుబల్లి మండలంలో అత్యధికంగా ఇప్పటి వరకు 65% పోలింగ్ అయితే నడిచింది. పోలింగ్ ఉదయం నుంచి కూడా మొదటి విడత, రెండో విడతలో కాకుండా మూడో విడతలో అయితే ఉదయం నుంచి కూడా పోలింగ్ మందకొడిగా సాగుతున్న పరిస్థితి. దేవేందర్, మీరు చెప్పినట్లుగా ఎన్నికలు బహిష్కరించినటువంటి గ్రామంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే అక్కడ కూడా నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి, పోటీలో అభ్యర్థులు నిల్చున్నటువంటి సిచ్యువేషన్, ఒక్కసారిగా ఎన్నికల ముందు రోజు, మరి ముఖ్యంగా ఈ రోజు పోలింగ్ జరిగేటువంటి రోజు బహిష్కరిస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఏమైనా చర్చలు జరిపేటువంటి పరిస్థితి అక్కడ ఏమైనా కనబడుతుందా స్థానిక నేతలు? ఎస్రాజ్, అక్కడ గ్రామస్తులు ఏం చేశారంటే రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయి, మాకు వాటర్ ట్యాంక్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు పలుమార్లు గ్రామంలో వాళ్ళని కలిశారు. వాళ్ళని కలిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళు మా సమస్యలను పరిష్కారం చేయలేదంటూ కూడా వాళ్ళు ఓటు వేయడానికి వెళ్ళని పరిస్థితి. అంటే దాదాపు గ్రామంలో ఇప్పటికే కొంతమంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు వేశారు, కానీ మరికొంతమంది అంటే ముఖ్యంగా గ్రామాల్లో ఎలా ఉంటుందంటే ఒక వీధిలో ఒక విధంగా ఉంటే మరో వీధిలో ఒక విధంగా ఉంటుంది. కానీ గ్రామాల్లో ఈ నాయకులు కాకుండా గ్రామంలో గ్రామస్తుల సమస్యలు తెలుసుకోవడానికి కూడా యువకులు కూడా చాలా ముందుండి చాలా చురుగ్గా యువకులు పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఈ మేడిదేపల్లి గ్రామాన్ని విషయానికి వచ్చి వాళ్ళ రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయి, వాళ్ళ మంచినీటి సమస్యలు కూడా గత కొంత కాలంగా మా సమస్యలు తీర్చడం కూడా యువకులంతా కూడా కొంత బహిష్కరించిన పరిస్థితి. అయితే నాయకులు కూడా వెళ్ళి వాళ్ళని సముదాయించి వాళ్ళని బుద్ధగిస్తున్నారు. మీరు ఎలాగైనా అంటే ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన ఆయుధం ఓటు, మీ ఓటు హక్కును మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి, మీరు ఓటు హక్కును వినియోగించుకోకపోతే మీరు సమాజంలో ఉన్నా లేనట్లే అని చెప్పేసి ఏదో వాళ్ళని బుద్ధగించి వాళ్ళని ఒప్పజెప్పి నచ్చజెప్పి పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి వాళ్ళని ఓటు వేసే క్రమంగా కూడా అటు నాయకులు కూడా చాలా చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది. సిరాజ్. రైట్ దేవేందర్, థ్యాంక్ యూ.